శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమ. చంద్రుని వలన గర్భము ధరించినటువంటి తారను శ్రీనాథుడు వర్ణించి చెప్తాడు. ఆ తరువాత బృహస్పతి యొక్క కోరిక మేరకు దేవతలందరూ వెళ్ళి చంద్రుణ్ణి కోరుతారు. తారను దేవగురువు అయిన బృహస్పతికి ఇచ్చివేయమని. కానీ అతడు ఇష్టపడక తన గర్వాన్ని ప్రదర్శిస్తాడు. ఆ సందర్భంలో ఎవరు చెప్పినా వినకపోతే చివరికి శివుడు పరిపూర్ణమైనటువంటి కోపాన్ని వహించి చంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు. చంద్రుడికి అంతటి ప్రతాపం ఏ విధంగా లభించింది అంటే, చంద్రుడు శివుని యొక్క రూపాలలో అష్టమూర్తులలో ఒకడుగా పేరు పొందాడు. అందుకే కాళిదాసు తన శాకుంతల నాటకంలో వర్ణించి చెప్తాడు. యా సృష్టి శ్రేష్ఠురాజ్య వహతి విధిహుతం హవి యా హవిర్యా చ హోత్రి ఏ ద్వే కాలం విధత్త శృతి విషయగుణ యా స్థితా వ్యాప్య విశ్వం యా మాహు సర్వభూత ప్రకృతిరితియా ప్రాణినః ప్రాణవంతః ప్రత్యక్షాభిః తనుభిరవతు అష్టాభిరష్టాభిరీశః. యా సృష్టి శ్రేష్ఠురాజ్య, ఈ సృష్టి అంతటికి మొట్టమొదట ఆద్యుడైనటువంటి వాడు, విధిహుతమైనటువంటి హవిస్సును గ్రహించేటువంటి వాడు. యా హవిర్యాచ హోత్రి, ఈ యజ్ఞకర్తల చేత యజ్ఞాన్ని చేయించేటటువంటి వాడు కూడా శివుడే. ఏద్వే కాలం విధత్త, కాలాన్ని ఏ విధంగా అయితే విభజిస్తున్నాడో, పగలని రాత్రిని మనం అనుకోవచ్చు. శృతి విషయగుణ, శృతుల చేత అనేకమైనటువంటి విషయముల చేత గుణముల చేత ఈ జగత్తును విభజించి పరిపాలిస్తున్నాడు శివుడు. యాస్థిత వ్యాప్య విశ్వం, విశ్వము అంటే ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం. 36 పదార్థాలతో కూడినటువంటిది అని. శివుని మొదలుకొని విశ్వం వరకు ఉన్నటువంటిది విశ్వం. ఈ ప్రపంచం మొత్తాన్ని అస్థిత వ్యాప్య విశ్వం యామాహు సర్వభూత ప్రకృతిరితీయా, ఎవరినైతే సర్వభూతములకు ప్రకృతి అని మనం చెప్పుకుంటున్నామో, ప్రాణినః ప్రాణవంతః, ప్రాణులందరికీ జీవనాధారాన్ని ప్రసాదించేటటువంటి శివుడు. ప్రత్యక్షాభి ప్రపన్నః తనుభిరవతు అష్టాభిరష్టాభిరీశః, అటువంటి అష్టమూర్తులు కలిగినటువంటి మూర్తి తత్వాన్ని కలిగినటువంటి శివుడు అవతు రక్షింతుగాక అని అష్టమూర్తి వర్ణని చక్కగా చేశాడు మహాకవి కాళిదాసు. కాబట్టి అటువంటి అష్టవిధములైనటువంటి మూర్తులు కలిగిన శివుడికి చంద్రుడు కూడా ఒక మూర్తి. కాబట్టే అంత దుస్సాహసాన్ని చేసి శివుని మీదకే యుద్ధానికి మొదలుపెట్టి అనేకమైనటువంటి బాణాలతో శివుడిని నొప్పింపజేస్తాడు చంద్రుడు. తర్వాత ఇంకా ఆగక శివుడు విజృంభించి కోపోద్రిక్తుడై బ్రహ్మ శిరోనామ దివ్యాస్త్రాన్ని చంద్రుడి మీదకి వదిలిపెడతాడు. దాంతో గజగజలాడిపోయి ముల్లోకాలు వణికిపోతూ ఉంటాయి. ఆ బ్రహ్మ శిరోనామ దివ్యాస్త్రం వల్ల. అప్పుడు బ్రహ్మ వచ్చి శివుని కోపాన్ని చల్లార్చి చంద్రుడికి నచ్చజెప్పి తారను బృహస్పతికి వెనుకకు ఇప్పిస్తాడు. ఆ తరువాత చంద్రుని వలన జన్మించినటువంటి
తారకు జన్మించినటువంటి పుత్రుణ్ణి బృహస్పతి మరల వెనుకకు చంద్రుడికి ఇచ్చివేస్తే అతడు ఆ పుత్రుణ్ణి గ్రహించి బుధుడు అని నామకరణం చేసి తన అనుజ్ఞతో తన అనుగ్రహంతో కాశీనగరానికి పంపిస్తాడు. అక్కడ బుధుడు దివ్యశక్తి పూరితమైనటువంటి తపస్సు చేసి బుధేశ్వర లింగాన్ని కూడా స్థాపింపజేస్తాడు. ఆ బుధేశ్వర లింగ దర్శనం వల్ల మనకి అనేక విధాలుగా ఆయురారోగ్యములు కలిగి అష్టైశ్వర్య సంపదలు కలుగుతాయి అని చెప్పబడి ఉంది. ఆ తరువాత శివశర్మను విష్ణు కింకరులు శుక్రలోకానికి తీసుకుని పోతారు. శుక్రుడు చేసిన పని ఏమిటి, అతని యొక్క లోకానికి శివుని అనుగ్రహం వల్ల అతడు ఎలా అధిపతి అయ్యాడో మనము తరువాతి కథలో చెప్పుకుందాం.